ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానము 6. గమనించుకున్నట్లయితే ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి అర్ధాష్టమ శనిదోష ప్రభావం అనేటువంటిది ఉన్నది. ఈ అర్ధాష్టమ శనిదోష ప్రభావంలో జరిగేటువంటిది ఏంటి? ప్రతీది కూడా కాలుకేస్తే ములికి, వెనక్కి ఇలా ఒక రకంగా చెప్పాలంటే ముందు వెనక ఊగిసలాట ధోరణి అనేటువంటిది ఉంటుంది. కాలుకేస్తే మెడకి, మెడకేస్తే కాలుకి అన్నట్టుగా. ఏది కూడా ముందుకు సాగకపోవడము. అంతేకాకుండా ప్రధానంగా ఎవరితో మనం కలిసి పనిచేస్తుంటామో వాళ్ళతో కొంత విభేదాలు రావడము, అనేక ప్రయత్నాలలో ఆటంకాలు ఉండడము, సామర్థ్యానికి మించి పని చేయలేకపోవడము, ఇలాంటివి జరుగుతాయి. ముఖ్యంగా బద్ధకం అధికంగా ఉండడం ఈ యొక్క అర్ధాష్టమ శనిదోష ప్రభావంన. ఇది గత జన్మ కర్మదోషం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా శని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని అనుకుంటే నిజాయితీగా కష్టపడడం, దైవానుగ్రహం కోసం దైవ చింతన ఎక్కువగా ఉండడం అనేటువంటిది చేసినట్లయితే ఈ శని వలన వచ్చేటువంటి సామాన్యమైనటువంటి దోషాలు కూడా చాలా మటుకు తగ్గుముఖం పడతాయి. అయితే ఇక్కడ తృతీయ స్థానంలో రాహు సంచారం డిసెంబర్ 5 వరకు ఉండడం వల్ల ఏ ప్రయత్నం చేసినా ముందడుగు వేసే అనుగ్రహం ఉండడం, తద్వారా ముందడుగు వేసిన తర్వాత ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు వస్తాయి. కానీ మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేస్తే ఈ రాహు ఇచ్చేటువంటి శుభ ఫలితాలు, మధ్యలో వచ్చేటువంటి గురువు కూడాను అనుకూలంగా కొన్ని సమయాల్లో ఉంటాడు. కాబట్టి అటువంటి విధంగా మీకు యోగదాయకంగా ఉంటుంది. అయితే ప్రధానంగా డిసెంబర్ 5 తర్వాత కుటుంబ స్థానంలో రాహు సంచారం చేస్తుండడం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు, కుటుంబ సభ్యుల మధ్య పరస్పర్ధలు వచ్చి ఇబ్బందికర పరిస్థితులు ఉండడం, అలాగే ఆర్థిక పరంగా మనకు తెలియకుండా ఊహకందని విధంగా ఖర్చులు అధికంగా ఉండడం అనేటువంటిది రాహువు డిసెంబర్ 5 తర్వాత ఏర్పడేటువంటి అశుభ పరిణామాలని చెప్పొచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే కేతువు డిసెంబర్ 5 వరకు కూడాను శుభస్థానంలో సంచారం చేస్తూ అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండడము, దూర ప్రాంత ప్రయాణాలు, అలాగే దూర ప్రాంత వ్యక్తులతో చేసేటువంటి వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో లావాదేవీలు జరపడం ద్వారా తద్వారా అన్ని విధాలుగా కేతువు అనుకూలంగా ఉండబడేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే డిసెంబర్ 5 తర్వాత అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం చేస్తుంటాడో మనకు తెలియకుండానే మనకు అన్నీ కూడాను గత జన్మ కర్మదోష ప్రభావం వ్యక్తుల వల్ల పరిచయమై మనకు తెలియకుండానే మనం ధనం నష్టపోవడం, మన కీర్తి ప్రతిష్టలు నష్టపోవడం అనేటువంటిది డిసెంబర్ 5 తర్వాత కేతుగ్రహ ప్రభావంలో వచ్చేటువంటి ఇబ్బందులని చెప్పవచ్చు. ఇక గురువు గ్రహం దగ్గర గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా మే 31వ తారీఖు వరకు గురువు సంపూర్ణంగా యోగించబోతున్నాడు. రాహు సంపూర్ణంగా యోగించబోతున్నాడు. కేతు యోగించబోతున్నాడు. ఒక శని ప్రభావం అనేటువంటిదే ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దైవానుగ్రహం, అదృష్టం రూపంలో గురువు సంచార ప్రభావం మీకు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మీరు చేసే ప్రతి ప్రయత్నం అయినప్పటికీ కూడా మీ యొక్క ఇష్ట దైవానికి ప్రార్థన